హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా డే 63కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండే ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాత బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసినట్లయితే ఛానల్‌లో వీడియోని పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలోకెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకి సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి రైతు, మౌంటైన్ వాళ్ళకి సంక్రాంతి అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి రాజధానులు అనే అంశాలు ఇవ్వబడ్డాయి. ఈ అంశాలపైన ఆ గ్రూప్ విద్యార్థులతో మనం మొదటి 5 నిమిషాల సంభాషణ కృత్యాన్ని చేయించాలి. తరువాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఇందులో భాగంగా స్ట్రీమ్, మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ 3 గ్రూప్ విద్యార్థులకు కూడా ఇవ్వబడినది లైబ్రరీ పుస్తకం నుంచి ఒక కథ. ఈరోజు మా విద్యార్థులకు వివరించిన కథ ఈ విధంగా ఉంది. కథల పుస్తకం నుంచి ఈ రాఖీ అనే కథను నేను 3 గ్రూపుల విద్యార్థులకు చదివి వివరించడం జరిగింది. అలాగే ఈ కథలోని కఠిన పదాలను కూడా వారికి అర్థవంతంగా వివరించడం జరిగింది. తరువాత యాక్టివిటీ ధ్వనితో ఆటలు. పదాలలోని అక్షరాలు ధ్వనులను బట్టి కలిపి చదవటం, రాయటం, దానిలోని మొదటి, చివరి, మధ్య అక్షరాలపై కొత్త పదాలు రాయటం. ఇది మనం స్ట్రీమ్ గ్రూప్ విద్యార్థులతో చేయించాలి. అక్కడ అక్షరమాల చార్ట్ ఉంది కదా, అందులో ఆ నుంచి బండిరా వరకు మనకి అక్షరాలు ఉన్నాయి. సో అక్కడున్న అక్షరాల్లో నీకు ఏవైనా సరే ఒక పదం రాసాయి అక్కడ బోర్డు మీద. నీకు నచ్చిన అక్షరాలతో ఒక పదాన్ని రాయాలి. రాయ్, చదువుకుంటూ రాయి. నువ్వు రాసే అక్షరం పేరు చదవాలి. వా లా, వాల 2 అక్షరాల పదం రాసావు. మొదటి అక్షరం ఏంటి? మొదటి అక్షరం. రెండవ అక్షరం లా. మరి చివరి అక్షరం కూడా ఏమొచ్చింది అందులో? లానేగా వచ్చేది. మరి దాని మీద ఏదైనా పదాలు రాయగలవా? రాయి. లాతో స్టార్ట్ అయ్యే పదాలు. లత. ఇంకా లలిత. వెరీ గుడ్. మరి మొదటి అక్షరం ఏంటి? అక్కడ ఫస్ట్ రాసిన పదంలో మొదటి అక్షరం ఏంటి? ఫస్ట్ రాసివు కదా, ఏ పదం రాసావు? వా. వలా రాసావు కదా, వలాలో మొదటి అక్షరం ఏంటి? మరి వా మీద కూడా కొన్ని పదాలు రాయి. వాతో మొదలయ్యే పదాలు. వర. ఇంకా వెరీ గుడ్. వారద. ఇంకా వాన. వానానా వనానా? వాన అంటాం. వా నా వాన. ఇంకా ఇంకేమైనా రాయగలవా వా మీద? వంకాయ. వం. వం కా యా. వంకాయ. లైన్గా రాయాలి. ఎక్కడ పడితే అక్కడ రాస్తే చూడటానికి బాగోదన్నమాట. ఓకేనా? ఓకే, నువ్వు వచ్చేసాయి. తరువాత మౌంటైన్ గ్రూపు అండ్ స్కై గ్రూప్ విద్యార్థులతో చివరి అక్షరాల ఆధారంగా కొత్త పదాలు రాసి ఆ పదాలపైన వాక్యాలను రాయించాలి. ఓకే అమ్మా, నీకు నచ్చిన 3 అక్షరాల పదం కానీ 2 అక్షరాల పదం కానీ ఒకటి రాయి ఫస్ట్. వారద. ఓకే, వెరీ గుడ్. అందులో చివరి అక్షరం ఏంటి? దా. దా మీద ఏదైనా ఒక పదం రాయి. చదువుకుంటూ రాయాలి. ఓకే, ఇప్పుడు దండ అనే పదం వచ్చే విధంగా ఒక వాక్యాన్ని రాయాలి నువ్వు. ఓకేనా? రాయమ్మా. ఆమె చదవాలి. వేసుకుంది. ఆమె దండ వేసుకుంది.
వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరు రాస్తారు? ఓకే, చదువు. వాన. చివరి అక్షరం ఏంటి? నా. నా మీద ఒక పదం రాయి. నది. ఇప్పుడు నది మీద వాక్యం రాయాలి. చేపలుగా చేపలు. ఓకే, నదిలో చేపలు ఉంటాయి. వెరీ గుడ్, బాగా రాసావు. నెక్స్ట్. ఓకే, కలప. పలక. పాను సరిగా రాయట్లా, వాలాగుంది అది. పలక ఉంటుందా? బడిలో పలక ఉంటుందా? ఓకే, రాయి, ఏదో ఒకటి రాయి. ఓకే, వెరీ గుడ్. చివరి అక్షరం ఏంది? కా. కా మీద కుండ. ఓకే, ఇప్పుడు కుండ వచ్చే విధంగా సొంత వాక్యం రాయాలి. ఈ విధంగా మనం ధ్వనితో ఆటలకు సంబంధించిన కృత్యాలను ఈ విధంగా చేయించాలి. తర్వాత యాక్టివిటీ ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన ఆట నా జత ఎవరు. నా జత ఎవరు. నా పేరేట నీ జత నేను. ఊట. ఊట. పేరేరా నా జత ఎవరు. నా పేరే నీ జతను నేనే. ఏరా. ఎరా. ఏరా. నెక్స్ట్. నా పేరేనా నా జత ఎవరు. నా పేరే సా నీ జత నేనే. సా. ఓకే, నెక్స్ట్. నా పేరే నా జత ఎవరు. నా పేరేలా నీ స్నేహితుడు నేనే. అలా. నా పేరేగా నా జత ఎవరు. నా పేరేదా నీ జత నేనే. తరువాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో నేను చూశాను అనే ఆటను ఆడించాలి. నా ఆట నేను చూశాను. ఆల్రెడీ మీకు తెలుసు కదా ఎలా ఆడాలో. ఎవరు చెప్తారు ఫస్ట్? లైన్గా వద్దాం. ఓకే. నేను టీవీ చూశాను. ఓకే, నేను అక్కడ బోర్డును చూశాను. బోర్డును చూసావు. నేను అక్కడ స్విచ్ బోర్డు చూశాను. ఓకే, వెరీ గుడ్. నేను అక్కడ బెంచ్ చూశాను. అక్కడ బెంచిని చూశాను. బెంచిని చూసావా? నేను అక్కడ అక్షరాల చాటను చూశాను. నేను అక్కడ బెంచిని చూశాను. అమ్మాయిలు. నేను అక్కడ లైటును చూశాను. ఎవరిని? లైటుని. నేను అక్కడ కిటికీలను చూశాను. నేను అక్కడ ట్యాంక్ చూశాను. నేను అక్కడ గడియారాన్ని చూశాను. నేను అక్కడ గడియారాన్ని చూశాను. నేను అక్కడ ఫ్యాన్ చూశాను. నేను పెన్సిల్ చూశాను. నేను బాటిల్ని చూశాను. ఓకే, గుడ్. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళతో పదాలతో కథలు. పిల్లలు, ఇక్కడ నేను 4 పదాలు ఇచ్చాను. రామయ్య, రామాపురం, భీమయ్య, స్నేహితులు అని. ఈ పదాలను ఉపయోగిస్తూ మీరు ఒక కథ రాయాలి.
ఓకేనా? ఆల్రెడీ రాసిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసేయండి. రామాపురం అనే గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. భీమయ్య అనే వ్యక్తి కూడా ఉండేవాడు. రామయ్య భీమయ్య ఇద్దరు మంచి స్నేహితులు. ఒకరోజు రామయ్య ఒకసారి భీమయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు. వాళ్ళ ఇంటిలో వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు. రామయ్యను చూసిన వాళ్ళ నాన్న నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగాడు. నేను భీమయ్యను చూడడానికి వచ్చాను అన్నాడు. ఓకే, దాన్ని ఇంకా కొంచెం పొడిగించి ఇంటి దగ్గర చేసుకొనిరా. ఓకేనా? వెళ్ళు, బాగా రాసావు. రామాపురం అనే గ్రామంలో మంచి స్నేహితులు ఉండేవారు. ఒక అతని పేరు రామయ్య, ఇంకొక అతని పేరు భీమయ్య. వీళ్ళిద్దరూ ఏ పని చేసినా ఇద్దరు కలిసి చేసేవారు. వీళ్ళిద్దరూ ఎప్పుడు గొడవ పడేవారు కాదు. ఒకరోజు రామయ్య ఊరికి వెళ్ళడానికి బయలుదేరాడు. అప్పుడే భీమయ్య వచ్చాడు. అంతేనా? ఓకే, బాగుంది. దాన్ని ఇంకొంచెం పెంచి ఇంటి దగ్గర ఆలోచించి రాసుకొనిరా. ఓకేనా? ఏదో ఒక మోరల్ ఉండేటట్టు. రామాపురం అనే గ్రామంలో రాజయ్య మరియు రామయ్య మరియు భీమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రామయ్య తన వ్యాపారం చేస్తుంటే భీమయ్య రెండు కొడవళ్లను కొనుక్కొని సంతకు వెళ్ళాడు. ఒక కొడవలి భీమయ్య నన్ను ఒక రైతుకు అమ్ము, రెండవ కొడవలి నన్ను ఇంట్లోనే ఉంటాను. ఓకే, నువ్వు కూడా దాన్ని పూర్తి చేయి. నెక్స్ట్ ఇంకా రామాపురం అనే గ్రామంలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను స్నేహితుడు భీమయ్య వ్యవసాయం చేసేవాడు. రామయ్య జాబ్ చేసేవాడు. అతనికి డబ్బు 20 లక్షలు వస్తాయి. భీమయ్యకు నెల మొత్తం 1000 రూపాయలు మాత్రమే వచ్చేవి. భీమయ్యకు ఒక కూతురు ఉంది. రామయ్యకు మాత్రం పిల్లలు లేరు అనాలి. రామయ్య ఒకరోజు దిగులుగా కూర్చున్నాడు. భీమయ్య రామయ్య వద్దకు వచ్చి రామయ్య ఎందుకు దిగులుగా కూర్చున్నావు అని అడిగాడు. అప్పుడు రామయ్య నాకు ఒక కూతురు ఉంటే చాలా మంచిది. రామాపురం అనే గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒక అతని పేరు రామయ్య, మరి అతని పేరు భూమయ్య. వాళ్ళు మంచి స్నేహితులు మరియు వాళ్ళు ఇద్దరు కలిసి పెద్ద ఉద్యోగాలు, పెద్ద కంపెనీ పెట్టారు. ఇద్దరు కలిసి చేసేవారు. ఒకరోజు పెద్ద నష్టం వచ్చింది. ఆ నష్టం వచ్చిందని భూమయ్యకి తెలియదు. అప్పుడే రామయ్య భూమయ్యకు చెప్పాడు. అప్పుడు రామయ్య, మన ఇద్దరం ఎప్పుడు డబ్బులు వచ్చినా చెరిసగం పంచుకుంటాం కదా, ఇప్పుడు నష్టం వచ్చింది కదా, ఇది కూడా ఇద్దరం భరించాలని చెప్పాడు. అప్పుడు భూమయ్య, నేను డబ్బులు తేను అని చెప్పాడు. అప్పుడు రామయ్య ఆ నష్టాన్ని భరించాడు. అప్పుడే అతను చనిపోయాడు. అప్పుడు అతను చనిపోయాక వాళ్ళ కూతుళ్ళు ఆ కంపెనీని చూసుకుంటున్నారు. అదే సమయానికి భూమయ్య కూతురు వచ్చి ఆ షాప్ ముందు దిగులుగా కూర్చుంది. అయితే రామయ్య కూతురు వెళ్ళి ఆ భూమయ్య కూతురుని చూసింది. అప్పుడు వాళ్ళ నాన్న పేరు భూమయ్య అని తెలిసాక, నువ్వు మా కంపెనీ ముందు ఎందుకు కూర్చున్నావు అని రామయ్య కూతురు అడిగింది. దానికి ఎండింగ్ చేయలేదేరా? మరి ఏదైనా మంచి ఎండింగ్ పెట్టపోయావా? ఈ విధంగా మనకు తెలుగు సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్.
ఇందులో భాగంగా మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి న్యూస్ పేపర్లోని ద్రవ్యమానం, మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి కాలమానం గురించి సంభాషణ, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి కొలతలు వీరి స్థాయికి అనుగుణంగా అని ఇవ్వడం జరిగింది. ఈ అంశాలపై వారితో గణిత సంభాషణ కృత్యాన్ని 5 నిమిషాలు చేయించాలి. తర్వాత యాక్టివిటీ విస్తరణ రూపం. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి విస్తరణ రూపం చార్ట్ చదివించాలి. అలాగే మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి స్థాన విలువల విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పాలి. తర్వాత యాక్టివిటీ చతుర్విధ ప్రక్రియలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి డివిజన్పై వర్డ్ ప్రాబ్లము, అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి మల్టిప్లికేషన్పై వర్డ్ ప్రాబ్లం, స్కై గ్రూప్ వాళ్ళకి కూడా డివిజన్పై వర్డ్ ప్రాబ్లం అనేది ఇవ్వడం జరిగింది. A box contains 72 marbles. How many marbles are there in 9 boxes? ఎక్స్ప్లెయిన్ చేయి. ఒక బాక్స్ లో 72 మార్బుల్స్ ఉన్నాయి. అయితే 9 బాక్సెస్ లో ఎన్ని మార్బుల్స్ ఉంటాయి? ఎన్ని ఉంటాయి? ఏ ప్రాసెస్ ద్వారా కనుక్కోవాలి మనం? మల్టిప్లికేషన్. ఓకే, చెయ్యి. మల్టిప్లికేషన్ చెయ్యి. డిజిట్స్ పెద్దగా వేయాలి, కనిపించేలాగా, చిన్న చిన్నవి కాకుండా. చెప్పుకుంటూ చెయ్యి. 72 into 9. ఓకే. 9 2 is 18. 9 2 is 18. 9 7 is 63. 64. ఓకే. అంటే ఎన్ని మార్బుల్స్ ఉంటాయి 9 బాక్సెస్లో? 648. వెరీ గుడ్. There are 144 mangoes in 12 boxes. How many mangoes are there in a box? 12 బాక్సులు అంట 144 మ్యాంగోస్ ఉన్నాయంట. అలా ఒక్క బాక్స్లో ఎన్ని మ్యాంగోలు ఉన్నాయో కనుక్కోవాలి. డివిజన్. ఎందుకు డివిజన్ యూజ్ చేయాలి? వాళ్ళు ఎక్కువ వాటిలో కాస్ట్ ఇచ్చి ఒక్కదాని కాస్ట్ ఇవ్వాల, ఎక్కువ బాక్సుల్లో ఉన్న మ్యాంగోస్ ఇచ్చారు. మ్యాంగోస్ ని ఇచ్చి ఒక్క బాక్స్ లో ఉన్న మ్యాంగోలు కలపాలంటే డివిజన్. కనుక్కోవాలి అంటే డివిజన్. ఓకే, డివిజన్ యూజ్ చేయాలి. చెయ్యి. నీట్గా వేయాలి. డిజిట్స్ పెద్ద పెద్ద వేస్తున్నావు, నీట్గా వేయాలి. ఆడ 4 ఉంటే నువ్వు 2 వేసావు. చెప్పుకుంటూ చేయొచ్చు. అక్కడ ఏమి రాయాలి? ఈచ్ బాక్స్ కంటైన్ 12 మ్యాంగోస్. తరువాత యాక్టివిటీ ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి బాంబ్ బ్లాస్ట్, అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో ఎంతెంత మంది, అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో కూడా బాంబ్ బ్లాస్ట్ అనే ఆటలను ఆడించాలి. ఎంతెంత మంది? ఎంతెంత మంది? 2 మెంబర్స్ అన్న 2 ఉండండి. 3 ఉంటే ఇక్కడ ఒకళ్ళు అవుట్ అవుతారు. వెంకీ నువ్వు వచ్చేసేయి. ఓకే. ఎంతెంత మంది? ఎంతెంత మంది? 2. ఓకే, అందరు సరిపోయారా? ఓకే ఓకే. మళ్ళీ ఎంతెంత మంది? ఎంతెంత మంది? ఎంతెంత మంది? 4. మీ ఇద్దరు వచ్చేసేయండి. 4 తిరగండి. ఓకే. ఎంతెంత మంది? ఎంతెంత మంది? ఎంతెంత మంది? 3. ఓకే. ఎంతెంత మంది? ఎంతెంత మంది? ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు బాంబ్ బ్లాస్ట్. ఇప్పుడు నేను రౌండ్ 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 అంటూ ఉంటాను. అన్నప్పుడు మీరు రౌండ్గా తిరుగుతూ ఉండాలి. స్టాప్ అనగానే మీకు ఇక్కడ కింద 2 సర్కిల్స్ ఉన్నాయి కదా,
ఆ సర్కిల్స్లోకి అటు కొంతమంది ఇటు కొంతమంది వచ్చేయాలి. ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఇచ్చాను కదా, సో మీ నెంబర్స్ మీకు గుర్తున్నాయి అవునా? ఇప్పుడు నేను బాంబ్ బ్లాస్ట్ ఆన్ 3 అన్నాను అనుకోండి, ఆ 3 వాళ్ళు అవుట్ అయిపోతారు, బయటికి వెళ్ళిపోవాలన్నమాట. ఎవరి మీద అయితే నేను అంటానో వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. అర్థమైందా? ఆట అర్థమైందా? ఓకే, స్టార్ట్. రన్ 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 రన్, కొంచెం దూరంగా ఉండండి. రన్ 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 రన్, స్టాప్. ఓకే, బాంబ్ బ్లాస్ట్ ఆన్ 2. ఓకే, వెరీ గుడ్. అలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి వాళ్ళు, ఓకేనా? ఓకే, అగైన్ రన్ 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 రన్, స్టాప్. బాంబ్ బ్లాస్ట్ ఆన్ 6. హూ ఈజ్ 6? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అలా ఫాస్ట్గా వచ్చేసేయాలి. రన్ 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 రన్, స్టాప్. బాంబ్ బ్లాస్ట్ ఆన్ 4. ఓకే, రన్ 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 రన్, స్టాప్. బాంబ్ బ్లాస్ట్ ఆన్ 1. హూ ఈజ్ 1? వచ్చేయాలి త్వరగా. ఓకే, వెరీ గుడ్. ఇలా ఆడాలి, ఓకేనా? కంటిన్యూ చేద్దామా? రన్ 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 రన్, స్టాప్. బాంబ్ బ్లాస్ట్ ఆన్ 3. ఓకే, అర్థమైందా ఈ ఆట మరి? ఈ విధంగా మనకి మ్యాథ్స్ సబ్జెక్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఇందులో మొదటి 10 మినిట్స్ యాక్టివిటీ వచ్చేసి టాక్ ఆన్ క్లాస్ రూమ్. అలాగే ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ విద్యార్థులతో ఐడెంటిఫై ఆబ్జెక్ట్స్ ఇన్ ద క్లాస్ రూమ్. క్లాస్ రూమ్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని వాళ్ళతో ఐడెంటిఫై చేయించాలి. బ్లాక్ బోర్డు, టేబుల్, చైరు, బుక్కు, ఎరేజర్, ఇలా ప్రతిదీ వారితో స్ట్రీమ్ గ్రూప్ విద్యార్థులతో చెప్పించాలి. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో ఈ ఆబ్జెక్ట్స్ గురించి డిస్క్రైబ్ చేయించాలి, అంటే వాటి యొక్క యూజ్ కానీ అలా అనమాట. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళతో స్పీక్ 4 to 5 లైన్స్ ఆన్ ద క్లాస్ రూమ్. క్లాస్ రూమ్ గురించి ఆ విద్యార్థులతో 4 to 5 లైన్స్ అనేవి మాట్లాడించాలి. తర్వాత యాక్టివిటీ వచ్చేసి రివిజన్. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి 10 వర్డ్స్, మౌంటైన్ వాళ్ళకి 15 వర్డ్స్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి 20 వర్డ్స్ అనేవి ఈ క్లాస్ రూమ్ రిలేటెడ్ అనేవి, స్కూల్ రిలేటెడ్ వర్డ్స్ అనేవి ఇవ్వాలి. నెక్స్ట్ calculator, BACK bag, CACK bag, backpack, ERASER eraser, CHALK chalk, COM CASS pass, compass, స్టాప్లర్, CLE. ఓకే ఓకే, కరెక్టే. CLO. ఓకే, నెక్స్ట్ పేపర్, COMPUTER, కంప్యూటర్, BLACK బ్లాక్, BOARD బోర్డ్, బ్లాక్ బోర్డ్, CHAIR చైర్, PAPE షేప్. వెరీ గుడ్. తర్వాత యాక్టివిటీ గేమ్. ఇక్కడ స్కూల్ ఆబ్జెక్ట్స్ హంట్ అనమాట. గేమ్ పేరు వచ్చేసి ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో పిక్ ద స్లిప్స్ విచ్ కంటైన్స్ క్లాస్ రూమ్ రిలేటెడ్ వర్డ్స్. అంటే ఇక్కడ మనం క్లాస్ రూమ్ రిలేటెడ్ వర్డ్స్ కొన్ని, అదర్ వర్డ్స్ కొన్ని పేపర్ స్లిప్స్ మీద రాసి వాటిని మిక్స్ చేసి ఈ స్ట్రీమ్ గ్రూప్ విద్యార్థులతో ఆ స్లిప్స్ నుంచి క్లాస్ రూమ్ రిలేటెడ్ వర్డ్స్ యొక్క స్లిప్ని తీయించాలి. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో ఆ స్లిప్లో ఉన్న వర్డ్ అనేది చదివించాలి. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ఉంటే బుక్, బోర్డు ఉంటే బోర్డు, అలా. అలాగే స్కై గ్రూప్ విద్యార్థులతో దానిపైన ఒక సెంటెన్స్ అనేది చెప్పించాలి.
తర్వాత యాక్టివిటీ పారాగ్రాఫ్. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి, మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి ఈ విధంగా పారాగ్రాఫ్స్ అనేవి ఇవ్వబడ్డాయి. వీటిని మనం బోర్డు మీద రాసి ఆ గ్రూప్ విద్యార్థులతో చదివించి అలాగే నోట్బుక్లో రాయించాలి. School is where we learn. Teachers help us. We learn many subjects in school. We play and read. School teaches knowledge, skill and Skills. discipline. Skills and discipline. It helps children grow and learn values. ఈ విధంగా మనకు డే 63కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.